గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి గౌరవ ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ ముందు దాఖలు చేసిన అన్ని కేసులను గతంలో మార్చి 18కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ అన్ని కేసులను కూడా మరో వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే డివిజనల్ బెంచ్లో వేసిన కేసు కాకుండా సింగిల్ బెంచ్ ముందు టోటల్గా 5 కేసెస్ ఉన్నాయన్నమాట, ఫైల్ చేయడం జరిగింది. ఇదే విధంగా డిలే అవుతూ వెళ్తే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ హియరింగ్ కానీ ఆ తర్వాత కానీ ఇంకా ఎన్ని కేసులు ఫైల్ అవుతాయో మనం ముందే ఊహించలేము. ఎవరెవరి ఆలోచన విధానాన్ని బట్టి వారికి ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని వారికి లభించిన పాయింట్స్ని బేస్ చేసుకొని కొత్త కేసులను ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ డిలేకు ముందు ఫుల్ స్టాప్ పడాలన్నమాట. ఇక విషయానికి వస్తే మరో వారం రోజుల పాటు వాయిదా వేయడానికి గల కారణం ఏంటంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ ఏపీ హైకోర్టుకి ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్ని సబ్మిట్ చేయలేదన్నమాట. ఈ కారణం చేత అన్ని కేసులను మరో వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగిందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మండే నాటికి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుండి కౌంటర్ అఫిడవిట్ను ఖచ్చితంగా సబ్మిట్ అయ్యేలా చూడాలని జడ్జి గారు కాస్త గట్టిగానే చెప్పారన్నమాట. మెజారిటీ అభ్యర్థులు మార్చి 18న జిఏడి కౌంటర్ దాఖలు చేస్తుందని, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయని, సాధ్యమైనంత త్వరగానే ఈ కేసులన్నీ ముగిసిపోయి సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ కూడా త్వరగా వస్తాయని ఎక్కువ మంది అభ్యర్థులు ఆశించడం జరిగిందనమాట. కానీ జరిగింది వేరు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ జిఏడి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయిన మాట మాత్రం వాస్తవమే. ఈ ఫ్రస్ట్రేషన్లో కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియాలో గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ తప్పులు ఉన్నాయని, అందువల్లనే జిఏడి కౌంటర్ దాఖలు చేయడానికి డిలే చేస్తుందనే కామెంట్స్ను పెడుతూ ఉన్నారనమాట. ఇదంతా ఓన్లీ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన ఆలోచన విధానం. వాస్తవం ఏది, ఫ్యాక్ట్స్ ఏవి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. వాస్తవంగా అయితే జిఏడి మరో 10 days పాటు మాకు టైం కావాలి కౌంటర్ దాఖలు చేయడానికని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. కానీ జడ్జి గారు మాత్రం ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాము, వితిన్ 1 week అంటే నెక్స్ట్ మండే లోపు మీ యొక్క కౌంటర్ను సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ట్యూస్డేకి అర్జెంట్ మోషన్ కింద గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని కేసులను కూడా లిస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ పిటిషన్ తరఫున లాయర్స్ అయితే స్టే విధించమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ జడ్జి గారు అయితే స్టే ఇవ్వలేదు, నో స్టే అనమాట. కానీ మండే నాటికి జిఏడి గౌరవ ఏపీ హైకోర్టుకు సబ్మిట్ చేయకపోతే స్టే ఇచ్చే అంశాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవి కోర్టుకు సంబంధించిన అప్డేట్స్ అనమాట. అభ్యర్థులైతే స్టే ఇవ్వలేదు కదా రిజల్ట్ ఇస్తారా అని నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెడుతున్నారనమాట. ఇక్కడ స్టే ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజ్లో రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఇది ఫైనల్ రిజల్ట్ కిందికి, ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ రిజల్ట్ కిందికి రాదన్నమాట. ఫైనల్ రిజల్ట్ అనేది కోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకొని ఉండాలని February 18th ఇచ్చిన జడ్జిమెంట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అందువల్ల స్టే ఇవ్వడానికి జడ్జి గారు ఇష్టపడలేదు. అభ్యర్థిలో ఉన్న డౌట్ ఏంటంటే సిపిటి రిజల్ట్ ఇస్తారా అనేది. కానీ జిఏడి కౌంటర్ దాఖలు చేసేంత వరకు సిపిటి రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం లేదనమాట. ఒకవేళ సిపిటి సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేస్తే ఏపీపీఎస్సీ సిచ్యుయేషన్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. ఇక్కడ మరికొంతమంది అభ్యర్థులు డౌట్ వ్యక్తం చేస్తున్నది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఏపీపీఎస్సీ కూడా టోటల్ 92,250 మంది అభ్యర్థుల యొక్క మార్క్స్ని పబ్లిష్ చేస్తుందని కూడా తమ డౌట్స్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చిన మార్క్స్తో పాటుగా సిపిటిలో వచ్చిన మార్క్స్ కలిపి జనరల్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి ఏపీపీఎస్సీ పబ్లిష్ చేసే అవకాశం ఉందన్నమాట. బట్ ఏపీపీఎస్సీ ఈ గ్రూప్ 2 సెలక్షన్ ప్రాసెస్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలి అని భావించి ఏదైనా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటే, కాన్స్టిట్యూషనల్ బాడీగా కొత్త నిర్ణయాలు తీసుకుంటే చెప్పలేం, ఏమైనా జరగచ్చు. బట్ ఫైనల్ డిసిషన్ మాత్రం ఏపీపీఎస్సీదే. ఇష్యూ అనేది కోర్టులో ఈ స్థాయిలో ఉన్నప్పుడు అభ్యర్థుల యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ని పబ్లిష్ చేస్తే సిచ్యుయేషన్ మరింత కాంప్లికేటెడ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా
కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్లడం అభ్యర్థులకు ప్లస్ ఏపీపీఎస్సీకి ఇద్దరికి మంచిది. తర్వాత మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, కోర్టు కేసులు ఎప్పుడు క్లియర్ అవుతాయి, ఎప్పటిలోపు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే మార్చి మంత్లో ఫైనల్ జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశం 100% లేదు. నెక్స్ట్ హియరింగ్కి జీఏడీ తన కౌంటర్ను గౌరవ ఏపీ హైకోర్టులో దాఖలు చేసినప్పటికీ అప్పటి నుండి ఆర్గ్యుమెంట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. కౌంటర్లో జీఏడీ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ పైన ఆర్గ్యుమెంట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. పిటిషనర్ తరఫున లాయర్స్ తమ పిటిషన్లో రైజ్ చేసిన పాయింట్స్ని బేస్ చేసుకొని స్ట్రాంగ్గా వాదించడం కూడా జరుగుతుందన్నమాట. సో అట్లీస్ట్ మినిమం 3-4 వాయిదాలు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. సో సాధ్యమైనంత త్వరగా ఈ కేసును ముగించాలని భావించినప్పటికీ ఏప్రిల్ చివరి వరకు ఈ కేసులు అనేటివి ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేటివి కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏ విధమైన రోస్టర్ మిస్టేక్స్ లేవు. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే టోటల్ నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగిందని జీఏడీ అయినా ప్రూవ్ చేయాలి, లేక పిటిషనర్ తరఫున లాయర్స్ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ దొర్లాయని ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని వీలైనా ప్రూవ్ చేయాలన్నమాట. ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరు తమ ఆర్గ్యుమెంట్స్ని ప్రూవ్ చేయగలిగితే అప్పటికి దాని తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఫైనల్ జడ్జిమెంట్ను బేస్ చేసుకొని గ్రూప్ 2 సెలక్షన్ ప్రాసెస్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సిపిటి ఎగ్జామినేషన్ కూడా నిర్వహించే అవకాశం కూడా లేదన్నమాట. ఒకవేళ మే 1కి గౌరవ ఏపీ హైకోర్టులో ఉన్న కేసులన్నీ క్లియర్ అయితే జూన్ మంత్లో సిపిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పటికీ జూలైలో ఫైనల్ రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆగస్టులోపు టోటల్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావచ్చని ఒక రఫ్ ఐడియాను మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది మే 1 లోపు ఈ కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోతాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెప్టెంబర్ మంత్కు కాస్త అటు ఇటుగా ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇది కేవలం రఫ్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక అంచనా మాత్రమే. ఇలాగే జరుగుతుంది అని నేను చెప్పట్లేదు. సో న్యాయ వివాదాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయితే 2025 డిసెంబర్ లోపు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక రఫ్ అంచనాగా మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ గౌరవ ఏపీ హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ఇటు పిటిషనర్ కానీ లేదా ఏపీపీఎస్సీ కానీ భావించినట్లయితే సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపైన వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తే ఇక తర్వాత ఎంత టైం పడుతుందో మనం ముందే ఊహించలేము. 6 months పట్టచ్చు, లేదా 1 year అయినా పట్టచ్చు. మనం ముందుగానే ఊహించలేమన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.